కరెక్ట్ చేయొచ్చండి టైమ్ ఆఫ్ బర్త్ని? అది ఎవరు కంప్యూటర్ చేయలేదు, మాన్యువలే. చార్ట్లు ఉన్నాయని నేను, నా బుక్లో చార్ట్లు ఉన్నాయని నేను, ఆ చార్ట్లో మీరు చేయొచ్చు. ఇప్పుడైనా చేయొచ్చండి? మాన్యువల్గా చేసుకోవచ్చు. ఓకే, మాన్యువల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో అంత ఉన్నాయి చార్ట్స్, టేబుల్స్ ఉన్నాయి. యూ క్యాన్ డూ ఇట్. ఓకే, యూ క్యాన్ ఫైండ్ అవుట్ దట్. ఎవరు చేయరు, మన ఎవరో ఫ్రెండ్ చేశానని చెప్తున్నాడు. మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, చేసిన వాళ్ళు మనకి ఎవరు, వాళ్ళే చేసుకుంటారు. అవును, అలా వస్తుంది అది. అది తెలుస్తుంది మీకు. అప్పుడు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఇది తెలిసింది మనకి, వాట్ ఈజ్ ది యూజ్, ఏదైనా యూజ్ ఉందా దీనివల్ల? నాడీ చార్ట్ ఎట్లా వేయాలి, నవాంశం ఎలా వేయాలో తెలుసు, దశాంశం ఎలా వేయాలో తెలుసు, షష్యాంశం ఎలా వేయాలో తెలుసు. 1/150 చార్ట్ ఎలా వేయాలి? అవును. ఫస్ట్ 12 minutes, అక్కడ 12 minutes, అక్కడ 12 minutes, అక్కడ 12 minutes. ఒక్కొక్క రాశిలోనే 150 వెళ్తాయి. మేషరాశి, చరరాశి, అందులోని ఈ డైరెక్షన్లో వెళ్తుంది. 0 to 12, 12 to 24 అట్లా వెళ్తుంది. అవును. వృషభ రాశి వచ్చి అట్టించి రివర్స్ నుంచి వస్తుంది. స్టార్టింగ్ 0 to 12 చివరిలో వస్తుంది, అక్కడి నుంచి ఇటు వస్తుంది. ఓకే. మిథున రాశి, దిస్వభావ రాశి వచ్చి మిడిల్లో స్టార్ట్ అవుతుంది. మిడిల్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 15 degrees దగ్గర, 15 degrees to 15 degrees 12 minutes, 15 degrees 24 minutes, అట్లా చివరి దాకా వెళ్ళి మళ్ళీ మొదటికి వస్తుంది. వచ్చా ఇంత కాంప్లికేషన్ ఉన్నప్పుడు చార్ట్ ఎలా చేయాలి దీన్ని? అవును. 6 months అయ్యి స్ట్రగుల్డ్. ఓకే. అండ్ ఫైనలీ అచీవ్డ్ హౌ టు మేక్ ఎ నాడీ చార్ట్. నాడీ చార్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలని నా బుక్లో ఉంది. ఇది నాడీ ఆస్ట్రాలజీ ఆర్టికల్స్ అని నేను. అదే సాధారణంగా ఈ నాడీ ఆస్ట్రాలజీ అనగానే మన తాళపత్ర గ్రంథాలు అనుకుంటాం. నాడీ చార్ట్ అండ్ అదర్ ప్రిడిక్షన్ టెక్నిక్, నాడీ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ టెక్నిక్స్, అదర్ ప్రిడిక్షన్ టెక్నిక్స్. ఈ నాడీ ఆస్ట్రాలజీ ఈవెన్ నాడీ అంశం ఉంది అందులో. నాడీ అంశం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అది ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి. సాఫ్ట్వేర్లో నాడీ అంశం ఉంటుంది, అది ఇది ఒకటేనా? సాఫ్ట్వేర్లో నాడీ అంశం వస్తుంది. నాడీ అంశం అంటే అదే కదా, అదే సేమే. కానీ మరి అది ఎలా నాడీ చార్ట్ ఎవరు చేయరు, తెలీదు ఎవరికి చేయాలి. నేను చేశాను అది. ఓకే. ఫార్చునేట్లీ ఆల్ ది వర్గా చార్ట్స్ ఇంక్లూడింగ్ నాడీ చార్ట్ మై సన్ కంప్యూటరైజ్ చేశాడు. అట్లాగా astrology.comలో వెళ్తే raidu.astrology.comలో అందరూ ఉంటుంది, సాఫ్ట్వేర్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంది. ఈ డేటా ఎక్కిస్తే అన్ని చార్ట్స్ ఇంక్లూడింగ్ నాడీ చార్ట్, 16 చార్ట్లు నాడీ చార్ట్ అన్నీ క్యాలిక్యులేట్ చేసేస్తుంది. అంతతో ఆగిపోదు. నా ఇంట్రెస్ట్ అంత కాదు కదా. ప్రతి చార్ట్లోని ప్రతి ప్లానెట్ ఎంత పర్సంటేజ్ బాగుంది, అది నా ఫస్ట్ బుక్. ఓకే. అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి, లేకపోతే ఎందుకు దండగవే. అవును, అది కూడా ఇంక్లూడెడ్ సాఫ్ట్వేర్లో. ఇప్పుడు మీ బర్త్ టైం మీరు కరెక్ట్ చేసుకున్నారా? పోనీ చేశాను కదా. మీ బర్త్ టైంని నాది మా తాతగారు 9 అన్నారు, అది 8:56:16, 8:56:16 కరెక్ట్ చేసింది. అందరూ మా పిల్లలందరూ నేను కరెక్ట్ చేసుకున్నాను. ఓకే. చేసుకున్నాను. అయితే అది వస్తుంది, అంతా క్యాలిక్యులేట్ అవుతుంది కదా కంప్లీట్లీ. అది మనకు కావాలి అది. ఓకే. సరే చేసాం, నాడీ చార్ట్ చేసాం. అన్ని చార్ట్లు ఉన్నాయి, రాశి చార్ట్, నవాంశ చార్ట్, దశాంశ చార్ట్, సప్తాంశ, అన్ని చార్ట్లు ఉన్నాయి. ఏం చేయాలి, ఎలా యూజ్ చేయాలి, హౌ టు ఇంటర్ప్రిట్ దిస్ చార్ట్. అవును, అది మళ్ళీ డౌట్. దాన్ని మళ్ళీ 6 నెలలు తల పగలగొట్టుకొని ప్రతి చార్ట్లోని ప్రతి ప్లానెట్ ఎంత పర్సంటేజ్ బాగుంది, ఎంత పర్సంటేజ్ బాగోలేదు. ఓకే. నాడీ చార్ట్లోనే చెప్తుంది. గురుడు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రాశి చార్ట్లు, నవాంశ చార్ట్లో, రాశి చార్ట్లో ఇదే ఉంటుంది, 60% గుడ్, 40% బ్యాడ్. నాడీ చార్ట్ దగ్గరికి వచ్చేటికి అదే గురువు 40% గుడ్, 60% బ్యాడ్. ఓకే. క్యాల్కులేట్ చేస్తే దట్ మీన్స్ ఇట్ విల్ నాట్ వర్క్. ది గురుడు ఇన్ యువర్ రాశి చార్ట్ విల్ నాట్ వర్క్. అక్కడ పర్సంటేజ్ బాగున్నా ఇక్కడ పర్సంటేజ్ బాగోలేకపోతే ది రిజల్ట్ విల్ నాట్ కమ్. అది ఇంటర్ప్రిట్ చేశాను, చాలా చెక్ చేశాను. ఓకే. చాలా చెక్ చేశాను ఎంతవరకు రిజల్ట్. సో ఐ థాట్ దిస్ నాడీ చార్ట్ ఇది 3 S థియరీ: సీడ్, సాయిల్, సీజన్. ఆ 3 ఉంటేనే కదా. అవును. ఆ సీడ్ ఇది నాడీ చార్ట్. అక్కడ బాగుంటే మిగతా చార్ట్లన్నీ బాగోలేకపోయినా కూడా స్టిల్ యూఆర్ ఓకే. ఓకే. యూఆర్ ఓకే. ఇది టెస్ట్ చేయాలి కదా. అవును. ఎవరు టెస్ట్ చేయాలి? మిగతా కదా మనకు తెలియదు కదా. నాకు తెలుసు కదా. నాకు తులా లగ్నానికి గురుదశ జరిగింది. గురుడు 3rd and 6th లాడు మంచివాడు కాదు. తర్వాత శని దశ జరిగింది, యోగకారకుడు 4th and 5th లాడు. సో ఎవ్రీబడి ఎక్స్పర్ట్స్ శని వచ్చినప్పుడు
లేచిపోతామని అందరూ చెప్తారు, అందరూ చెప్పారు. సరే లేచిపోయి లేచినప్పుడు చూద్దామని అనుకున్నాను. నా గురుదశలోనే ఐ గాట్ ఆల్ ప్రమోషన్స్, ఆల్ రెస్పెక్ట్స్, ఎవ్రీథింగ్. నక్షత్రం ఏది మీది? శ్రవణం. శ్రవణమా? ఓకే. శ్రవణ నక్షత్రం. గురుదశలోనే 3rd and 6th రాడు మంచివాడు కాదు వీడు అంటాడు. అన్నీ మంచి అక్కడే జరిగాయి నాకు. ప్రమోషన్ గిన్నెట్స్ అన్నీను. అవును. శనిదశ వచ్చేటప్పటికి ఐ రిజైన్ మై జాబ్. ఓకే. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని అది వదిలేసేసి వీటిల్లో పడ్డాం. ట్రావెలింగ్, ఎస్ట్రాలజీ, ఫిలాసఫీ, దేవుళ్ళు గీవుళ్ళు అలా ఇందులో పడ్డాం. ఓకే. అప్పుడు నేను చూశాను నా నాడీ చార్ట్ ఏమిటి, ఎందుకు ఇలా వచ్చింది. నాడీ చార్ట్ చూస్తాను. నా నాడీ చార్ట్లోని గురుడు మెయిన్ చార్ట్లోనే బాగోలేడు కదా, నాడీ చార్ట్లో బాగున్నాడు. నాడీలు ఎక్కడున్నాడు? అయ్యో గుర్తులేదు నాకు. గుర్తులేదు. చార్ట్లో ఉంటుంది, చార్ట్లో. బట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేస్తుంది కదా, ఎక్కడుంటే నాకేం సంబంధం. అదే ఈ నాడీ చార్ట్ గురుడు పర్సంటేజ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తుంది, బెనిఫిక్ అండ్ మ్యాలిఫిక్. అక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ 3 ఉంది బెనిఫిక్. సో నాకు గురుడు బాగా జరిగింది. ఓకే. అదే శని ఇక్కడ బాగా జరగలేదు. శని బాగోలేడు ఇక్కడ. శని తక్కువ, మ్యాలిఫిక్ ఎక్కువ వచ్చింది. ఓకే. అంచేత ఇక్కడ పనిచేయలేదు. సో వాట్ ఐ థాట్, సో దిస్ చార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది కీ. అది బాగుంటే మిగతా అన్ని కథ జరుగుతుంది. ఏమైనా కిందన పడ్డా మీదన పడ్డా ఏదో. అంచేత దాని ఐ కాల్డ్ దిస్ చార్ట్ పూర్వపుణ్య చార్ట్. ఐ జస్ట్ నేమ్డ్ ఇట్. ఓకే. పూర్వపుణ్యం అంటారు కదా, పూర్వపుణ్యం చందా బాగుంది. ఏది పూర్వపుణ్యం పోనీ ఈ చార్ట్ నాడి చార్ట్ పూర్వపుణ్యం తీసుకుందాం, ఇది బాగున్నట్టయితే మిగతా అంతా బాగుందని. సో నాడీ చార్ట్ బాగుండాలని. ఓకే. నోబడి నోస్ హౌ టు మేక్ ఇట్. అది ఎలా ఇంటర్ప్రిట్, అది నా టెక్స్ట్ బుక్లో ఉంది, నా సాఫ్ట్వేర్లో వస్తుంది. ఓకే. సాఫ్ట్వేర్లో వస్తుంది. దీన్ని మీ గురువు గారు చేయలేదా? ఆయన నాట్యాంశాలు చెప్పినప్పుడు ఈ వర్క్ అంతా ఆయన చేయలేదా? ఆయనకి తెలియదు ఇవన్నీ. ఓకే. వాళ్ళు కూడా వాడు 16 చక్ర దాకానే నాడీ చార్ట్కి వెళ్ళి. అంటే నాట్యాంశాలు కూడా చేయొచ్చు. 1/60 దాకానే అందరూ. ఓకే. అందరూ గురువులు 1/60 దాకానే. 1/150 ఎవరు వెళ్ళలేదు. నోబడి వెంట. సత్యాచారి ఇచ్చాడు. తర్వాత మీరు నాడీ గ్రంథాలు కొంతమంది రాసిన బుక్స్ ఉన్నాయి కొన్ని. ఓకే. ఈ లగ్నంలోనే ఈ నాడీ అంశకు పేర్లు పెట్టారు. వసుధ, వైష్ణవి. 0 to 12 degrees అంటే వసుధ నాడీ అంశ, 12 degrees to 12 minutes అంటే వైష్ణవి నాడీ అంశ అని. ఒక్కొక్క లగ్నంలో నేను ఒక్కొక్క నాడీ అంశలో పుడితే ఏమిటి రిజల్ట్, అది కొన్ని గ్రంథాలు రాశారు, బుక్స్ పబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు టైం కరెక్ట్గా లేకపోతే తేడాలు వచ్చేస్తాయి కదండి. పోయింది, అంతా పోయింది. హోల్ గాన్, ఎవ్రీథింగ్ గాన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈజ్ రెక్టిఫికేషన్ బర్త్ టైం. రెక్టిఫికేషన్ బర్త్ టైం లేకుండా అసలు జాతకం చూడకూడదు. చాలా కీలకమైన పాయింట్ అది. తెలియనప్పుడు ఎందుకు మీకు రెక్టిఫికేషన్ ఎలాగో చేయనప్పుడు ఎలాగో చేయరు మీరు. ఇచ్చిన టైం ఏది దాని ప్రకారం చేసేస్తారు అంతే. బట్ ఐ డోంట్ డూ ఇట్. వితౌట్ రెక్టిఫికేషన్ చేస్తే కానీ మీకు 12 minutes దాకా కరెక్ట్ టైం రాదు. అది వస్తే తప్ప నాడీ అంశం రాదు. నాడీ చార్ట్ రాకపోతే మీకు ఇంటర్ప్రిటేషన్ రాదు. ఇంత లింక్ ఉంది. ఇలా చూసి ఇలా జాతకాలు చెప్పేస్తూ ఉంటారు. మరి చిలక వస్తుంది, చిలక లోపల నుంచి వచ్చి చెప్పేస్తుంది. అదే ఎంతమంది బోల్డ్ మంది ఉన్నారు కదా. మీ ఛానల్స్లో తెలుసు కదా, మీ యూట్యూబ్స్లోనే ఎలా చెప్పేస్తారు. నేను కొంతమంది కలిశాను. నాకు టైమ్ ఆఫ్ బర్త్ అక్కర్లేదండి. నాకు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు, ఏ ప్లానెట్ ఎక్కడో చూసి చెప్పేస్తాను. ఐఎమ్ ద ఓన్లీ ఫెలో ఇన్ ఇండియా ఐ కెన్ టెల్ లైక్ దట్ అంటాడు ఒక ఆయన. మొన్న రీసెంట్గా మీ ఛానల్ ఎవరు చేస్తుంటే విన్నాను. ఆయన ఈజ్ కంప్యూటర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా చెప్తున్నాడు. నేను మెసేజ్ పంపించాను, ఐ వాంట్ టు నో వెన్ ఐ విల్ డై, కెన్ యూ టెల్ అని. ఈ మధ్యలో క్లర్క్స్ ఎవరు ఉంటారు కదా, దే సెడ్ 5,000 rupees ఫర్ ఓవరాల్ కన్సల్టేషన్. ఓకే. పర్సనల్ కన్సల్ట్ 6,000 rupees. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కన్సల్టేషన్. ఐ వాంట్ టు నో వెదర్ యూ కెన్ టెల్ వెన్ ఐ విల్ డై ఆర్ నాట్. నో రిప్లై. మరి ఇన్ని కథలు చెప్పినవాడు. నేను అన్నాను, నువ్వు ఎప్పుడు తెలిసిపోవో చెప్పలేని వాడివి, నువ్వు ఎప్పుడు పెళ్ళి అవుతావు ఎలా చెప్తున్నావు? అవును. ఎప్పుడు ప్రమోషన్ అవుతావు అవి చెప్తున్నావు కదా, అలాగే దీనికి కూడా ఉండాలి కదా రూట్ ఏదో అని. అవును. అంటే నీకు తెలియదు అన్నమాట సబ్జెక్ట్. అదే నీకు తెలియదు సబ్జెక్ట్. తెలిసినా అంత డెప్త్ లేదు. బివి రామన్ గారి బుక్లో ఉంది, ఒక బుక్లోని హౌ టు క్యాలిక్యులేట్ డెత్. నేను మా చిన్నాన్నది క్యాలిక్యులేట్ చేశాను అలాగే.
చాలా డీప్ క్యాలిక్యులేషన్. రామన్ గారు చెప్పారు కదా, మీరు చనిపోయేటప్పుడు మీ దగ్గర ఎంతమంది ఉంటారో కూడా చెప్పొచ్చు అని రామన్ గారు రాశారు. ఆయన ఒక్క బుక్కే, ఆయన ఒక్కడే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి డెత్ ఏజ్, అది ఆయన ఒక్కడే బుక్లో, ఆయన ఒక్క బుక్లోనే ఉంది అది. అది ఏం బుక్ గుర్తు నాకు తెలియదు, ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. అవును, అది మా చిన్నాయనది ఒకటే నేను క్యాలిక్యులేట్ చేశాను.